ఇండస్ట్రీలో అవకాశాలు పదే పదే రావు. వచ్చినప్పుడే ఒడిసి పట్టుకుని సక్సెస్ కొట్టాలి. కానీ గోల్డెన్ ఆఫర్స్ చేతికొచ్చినా సద్వినియోగం చేసుకోలేక తదుపరి సినిమా ఏంటో తెలియక కొంతమంది డైరెక్టర్స్ పక్క చూపులు చూస్తూ సతమతం అయిపోతున్నారు ఇప్పుడు. మరి హిట్లు లేక ఇబ్బంది పడుతూ మళ్ళీ తమకు అవకాశాలు ఇచ్చే హీరోల కోసం వేచి చూస్తున్న డైరెక్టర్లు ఎవరో మీరు కూడా చూడండి. డైరెక్టర్ హరీష్ శంకర్ టైం ఏమంత బాలేదు ఇప్పుడు. 2 ఏళ్ల కింద రవితేజతో చేసిన మిస్టర్ బచ్చన్, మొన్న పవన్ కళ్యాణ్తో చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ 2 ఫ్లాపే. వచ్చిన అవకాశాన్ని కూడా సరిగ్గా వాడుకోలేకపోయారు ఈ డైరెక్టర్. దాంతో నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం వేచి చూడాల్సిన సిచ్యువేషన్. రామ్తో చేసిన స్కంద నిరాశపరిచిన, బోయపాటిపై నమ్మకంతో అఖండ 2తో మరో ఛాన్స్ ఇచ్చారు బాలయ్య. కానీ ఈ 2 ఫ్లాప్ అయ్యాయి. దీంతో కంబ్యాక్ కోసం ఎదురుచూస్తున్నారు బోయపాటి. ఫ్యామిలీ సినిమాలతో మెప్పించే కిషోర్ తిరుమలకు భర్త మహాశయులకు విజ్ఞప్తి ఏమంత కలిసి రాలేదు. ఈ దెబ్బతో సంక్రాంతి నుంచి ఖాళీగానే ఉన్నారైన. డైరెక్టర్గా టాలెంట్ ఉన్నా సరే హిట్లు లేకపోతే హీరోలు కనీసం పట్టించుకోరనే దానికి కిషోర్ తిరుమలనే బెస్ట్ ఎగ్జాంపుల్. సెన్సిబుల్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి పరిస్థితి కూడా ఇంచుమించు ఇంతే. కింగ్డమ్ ఫ్లాప్ తర్వాత ఈ దర్శకుడికి మరో ఆఫర్ రాలేదు. మధ్యలో మ్యాజిక్ అనే ఒక చిన్న సినిమా చేసినా దానిపై బజ్ లేదు. మొత్తానికి ఈ డైరెక్టర్స్ అంతా పునర్వైభవాన్ని సాధిస్తారా లేదా చూడాలి.